నమస్తే వెల్కమ్ టు ఏఎస్ఏ న్యూస్. అద్దంకి నియోజకవర్గంలోని 4 తార్ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద 6.84 కోట్ల రూపాయలు మంజూరైనట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి మండలంలో నామ్ రోడ్ నుంచి గోవాడ వరకు 1.20 కోట్లు, బల్లెకురువ మండలం వైదరి నుంచి చెన్నుపల్లి వరకు 3 కోట్లు, సంతమాగులూరు మండలం సజ్జాపురం రోడ్డుకు 1.20 కోట్లు, కొర్సుపాడు మండలంలో మేదమెట్ల నుంచి తమ్మవరం వరకు 1.44 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా అద్దంకి నియోజకవర్గంలోని గ్రామాల్లో రక్షిత త్రాగునీటి సరఫరా ఆర్ఓ వాటర్ ప్లాంట్ల నిర్మాణంపై పైప్ లైన్ల ఏర్పాటు, ఇంటింటికి కుళాయి ఏర్పాటు తదితర పనులకు 54.47 కోట్లు మంజూరైనట్లు మంత్రి రవికుమార్ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి రవికుమార్ చెప్పారు. జగన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచిన పేదలకు మంచినీళ్లు ఇచ్చే ప్రాజెక్టుకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా విడుదల చేయలేదన్నారు. వైసీపీ 5 సంవత్సరాల పాలనలో జలజీవన్ మిషన్ జీవనం కూడా తీసివేశారన్నారు. కూటమి ప్రభుత్వం జలజీవన్ మిషన్ లక్ష్యాలు చేరుకుంటుందన్నారు. పల్లె పండుగ ద్వారా గ్రామాలు రూపురేఖలు మారుతున్నాయని రవికుమార్ అన్నారు. ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కుటుంబాలను పేదరికం నుంచి బయటికి తీసుకురావడమే P4 లక్ష్యమని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా అత్యంత వెనుకబడిన కుటుంబాలను గుర్తించేందుకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ సర్వే ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరుగుతుందని, సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. సమాజంలో 20% ఉండే నిరుపేదలైన కుటుంబాల వివరాలు స్వీకరించవలసింది ఉందన్నారు. P4 సర్వే ద్వారా గుర్తించిన నిరుపేదలకు అత్యంత ఆదాయం పొందుతున్న కుటుంబాల నుంచి ఆర్థిక చేయూతనందించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభిస్తుందన్నారు. 5వ తేదీన P4 సర్వేపై అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. నమస్కారం. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు P4 సర్వే అనే కొత్త సర్వే టేకప్ చేయడం జరుగుతుంది. సచివాలయంలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులు ఈ సర్వేలో భాగస్వామ్యం వహిస్తారు. సమాజంలో అధికంగా ఆదాయం పొందినటువంటి ఆదాయ వనరులు కలిగినటువంటి అత్యధిక ఆదాయం పొందుతున్న 10% కుటుంబాల వారిని, అత్యల్పంగా ఆదాయం పొందుతున్న 20% కుటుంబాల వారిని గుర్తించి వారి ద్వారా వీరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచేందుకు సరైన వస్తువులు సమకూర్చడం అనేది ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ఉగాది సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. ఈ లోపు 18వ తేదీ లోపుగా సర్వే పూర్తి చేసి 24వ తేదీ లోపుగా గ్రామ సభల ఆమోదం పొందడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పేద ప్రజలందరూ గ్రామంలో సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ రోజుల్లో ఎటువంటి సెలవులు పెట్టరాదని, ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో విజయవంతంగా నిర్వహించాలని కోరుతున్నాను. అద్దంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెం మండపం వద్ద ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు యామిని కంటి హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా స్థానికులు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. పలువురికి ఉచితంగా మందులు ఇవ్వగా మరికొందరిని కంటి శుక్లముల ఆపరేషన్ కోసం ఒంగోలు యామిని హాస్పిటల్కు రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రతి మనిషికి కంటి చూపు అనేది ఎంతో ముఖ్యమని, దృష్టిలోపం ఉన్నవారికి కంటి హాస్పిటల్ వారు సగం ధరకు కంటి ఆపరేషన్లు చేయించేందుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారని త్రిమూర్తులు చెప్పారు. కంటిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నవారికి మందులు ఇచ్చి తగ్గిస్తున్నారని, కంటి లోపల శుక్లములు ఉంటే ఆపరేషన్లు చేయించుకోమని చెప్తున్నారని త్రిమూర్తులు తెలిపారు. ఈరోజు అద్దంకి పట్టణంలో కాకానపాలెంలోని మండపం వద్ద యామిని కంటి హాస్పిటల్ ఒంగోలు వారి సౌజన్యంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ మండపం దగ్గర ఈరోజు ఐ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐ క్యాంపులో అద్దంకి పట్టణంలోని పేద బడుగు బలహీన వర్గాల వారికి మరియు ఎవరికైనా కూడా ఆపరేషను కళ్ళు సరిగా కనిపించకుండా ఈ పొర కానీ శుక్లం కానీ ఈ కారణం ఏదైతేనేమి కంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఈరోజు ఇక్కడ
ఈ క్యాంపులో హాజరైనట్లయితే వాళ్ళకి పొర కానీ శుక్లం కానీ వచ్చిందా లేకపోతే మందులతో సరిపోతుందా అనే దానితో ఇక్కడ వీళ్ళు సర్వీస్ చేస్తారు. మందులు ఇవైతేనేమో ఫ్రీగా ఇస్తారు టెస్ట్ చేసి. అది శస్త్రచికిత్సకు సెలెక్ట్ అయితే పొర కానీ శుక్లం కానీ వాటికి సెలెక్ట్ అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తే అక్కడికి అయ్యే ఖర్చులో సగం ధరకే చేస్తామని యామిని కంటి హాస్పిటల్ వాళ్ళు వారి సర్వీస్ మేరకు ఇక్కడ ఈరోజు క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ క్యాంపును హాజరయ్యి భాగస్వాములయ్యి ఈ సర్వీసును ఉపయోగించుకోవాల్సిందిగా అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కాకనపాలెంలో యామిని కంటి హాస్పిటల్ ఉచిత వైద్య సేవలు ఏర్పాటు చేయడం అనేది నేను కూడా ఈ హాస్పిటల్లో హెడ్ ఆపరేషన్ చేసుకున్నాను. నాకంతా బాగుంది. డాక్టర్ గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అందరూ అత్యుత్తమ సేవలు అందిస్తున్నారు. వాళ్ళ సేవలు బాగున్నాయి. నాకు యామిని కంటి హాస్పిటల్ వాళ్ళు ప్రజలందరికీ ఉచితం. నేను ఆర్ఎంపీ డాక్టర్ జి శ్రీనివాసరావుని. ఈ సేవలు బాగున్నాయని కోరుతున్నాను. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో ఆదివారం సాహితీ మిత్ర మండలి ఆధ్వర్యంలో సాహితీ పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కథల సింధువు సాహితీ బంధువు పెనుమాక నాగేశ్వరరావుకు అద్దంకి సాహితీ మిత్ర మండలి గౌరవ పురస్కారం అందజేశారు. నాగేశ్వరరావు 300కు పైగా కథలు, 5 నవలలు, 2 టీవీ ఎపిసోడ్స్ చేశారని, నాగేశ్వరరావు రాస్తున్న కథలు చదువుతూ ఉంటే నిజ జీవితంలో జరిగినట్లుగా ఉందనిపిస్తుందని, కథలపై చక్కటి విశ్లేషణ చేయడంలో నాగేశ్వరరావుకు ఎవరూ సాటి లేరని వక్తలు తెలిపారు. అద్దంకి సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో నాగేశ్వరరావుకు మిత్రమండలి పురస్కారం అందజేయడం పట్ల రచయితలు హర్షం వ్యక్తం చేశారు. రాయతగిందా రాయతగనిదా అని ఒకసారి మేము ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఏది. నేను మొదటిసారిగా ఒకసారి జెండర్ అని ఒక కథ రాశానండి. 3rd జెండర్ మీద ఒక కథ రాశాను. ఈ కథ నేను ఒక దాంట్లో చదవాల్సిన పరిస్థితి వచ్చింది. మన మాస్టరే ఉన్నారు, దేవపాలన మాస్టర్ నాకు బస్సులో కనిపించారు. బస్సులో కనిపిస్తే మాస్టర్కి ఇచ్చాము ముందు ఆ కథ. మాస్టర్ ఈ కథ ఎట్లా ఉంది చెప్పండి, నేను చదవచ్చా అంటే సందేహం. ఈ కథ మనం చదివితే ఏమంటారో, బాగుంటుందా బాగుండదా అని సందేహం. మాస్టర్కి ఇచ్చాను ఆ కథ. మాస్టర్ బస్ దిగేలోపు చదివి బాగుందమ్మా, ఏం పర్వాలేదు చదవమన్నారు మాస్టర్. కాబట్టి ఇట్లానే ఒక ఆవిడ ఏం చేస్తుందంటే ఈ కథలో కొంచెం శృంగారపరమైన కథ రాస్తుంది. అయ్యయ్యో ఆడవాళ్ళు శృంగారపరమైన కథలు రాయచ్చా అని ఆమెనందరూ కొంచెం వెడం పెడతారు. పిల్లలు మాట్లాడొద్దు అంటారు, పెద్దవాళ్ళు దూరం పెడతారు, చీచీచి ఇవిడ ఇట్లా కథలు రాస్తుంది ఏమిటి అంటారు. ఇది ఈ కథ 9:1 అంటే నవరసాల్లో 1 అనే మాస్టర్ ఉద్దేశం ఏమో తెలియదు. 9:1 అని చెప్పారు. ఆ తర్వాత కథ ఎప్పటికీ అందరూ మీ మగవాళ్ళందరికీ తప్పకుండా నచ్చే కథ, నిజంగా ఎవరైనా ఒప్పుకొని తీరవలసిన కథ, నాన్న నువ్వు సున్నానా. ఒక తండ్రి ఎంత తను సంపాదిస్తూ కుటుంబాన్ని చూస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఎంత కష్టపడతాడు ఒక తండ్రి. ఒక పిల్లవాడికి జబ్బు చేస్తే ఆఫీసర్ దగ్గర చివాట్లు తింటూ సెలవేపక పుస్తకాలు తెచ్చుకొని ఫైళ్ళు ఆసుపత్రిలో పెట్టుకొని కూర్చొని పిల్లవాడి దగ్గర చూసుకుంటూ ఉంటాడు. కానీ పిల్లలు ఏమంటారంటే, అందరూ సాహిత్యం కూడా ఏం చెబుతుందంటే తల్లే దైవం అంటుంది కదా. తల్లి 9 మాసాలు మోసింది అంటే 9 నెలలే తల్లి మోయచ్చు. తర్వాత జీవితాంతం కనీసం పెళ్ళయ్యే వరకు తండ్రి మోస్తాడు. ఆ విషయాన్ని మనం కూడా ఒప్పుకోం, తల్లికే పెద్దపీట వేస్తాం.
కాబట్టి ఆ తండ్రి కూడా ఎంత మానసిక సంఘర్షణ అనుభవిస్తాడు, ఆ తండ్రి పాత్ర ఎంత గొప్పది, ఎంత ఉదాత్తమైంది పిల్లల జీవితంలో అని మన కళ్ళు తెరిపించే కథ నాన్న నువ్వు సున్నానా అని. ఆ తర్వాత ఇంకొకటి, మనం వేలు పోసి పిల్లల్ని స్కూళ్ళల్లో చదివిస్తున్నాం. వాళ్ళకి పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలని 5వ క్లాస్ నుంచి 6వ క్లాస్ నుంచి, కొంతమంది 1వ క్లాస్ నుంచి హాస్టల్లో పడేస్తున్నారు కదా. విద్య అంటే శిక్షణ కాస్త శిక్షగా మారిపోయిన రోజులు ఇప్పుడు. అప్పుడు పిల్లలు తల్లిదండ్రులని అందరూ సెలవులు వస్తే ఇళ్ళకెళ్తారు కదా, తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఒక ట్రైన్లో జరిగిన ఒక సంఘటనని ఆయన కథగా రాస్తారనమాట. అందులో ఏం చేస్తారంటే, ఒక తండ్రి పిల్లని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. మోషన్స్ అయ్యి పూర్తిగా నీరసం అయిపోయి గబగబా హాస్పిటల్కి పరిగెత్తుతారు. అక్కడ హాస్పిటల్లో ఎదురయ్యే ఇబ్బందులు, డబ్బు ఇబ్బందులు రకరకాలు అన్నీ వర్ణిస్తారు రచయిత. పాపని తీసుకెళ్ళి సెలైన్ ఎక్కించడానికి లోపలికి తీసుకెళ్తే కొత్తగానే అమ్మాయి ఏడిస్తే తండ్రి గురించి చెప్తారు. పాప ఏడుపు అతనికి కూడా దుఃఖాన్ని తెప్పించింది, అయినా తమాయించుకున్నాడు. ఆ వాక్యం తర్వాత వచ్చేదనమాట, మగవాడు ఏడిస్తే ఏమిటది ఆడపిల్లలా అని, ఆడది నవ్వితే ఏమిటి నవ్వు మగరాయుడిలా అని అనడం విచిత్రంగా ఉంటుంది. నవ్వడం మగవాడి హక్కులా, ఏడవడం ఆడవారి అధికారంలా మాట్లాడి మగవాడు మనిషి కాదని, మనసుండదని, ఆడవారు ఏడ్చేందుకే పుట్టారని శాసనం తయారు చేసినట్లు ఉంటుంది అలా అనడం. ఈ మాటలు ఎవరంటారు అంటే రచయితే చెప్తారు నవలలో. అయితే అతను దుఃఖాన్ని తమాయించుకున్న సందర్భంలో అతని మనసులో మెదిలిన భావాలు అనుకోవచ్చు. అయితే ఎందుకు ఏడవకూడదు మగవాడు? పాతకాలంలో మా చిన్నప్పుడు సినిమాలు వచ్చేవి. నేను ఈ మధ్య సినిమాలు చూడలేదు, నేను సినిమా చూసుకొని 13 ఏళ్ళు అయి ఉంటుంది. మా చిన్నతనంలో వచ్చిన సినిమాలు, కొడుకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు. వేరే కులం అమ్మాయో డబ్బు లేని అమ్మాయో ఎవరో, తండ్రికి ఇష్టం ఉండదు. నా కొడుకు కాదు, నా కొడుకు పుట్టినప్పుడే తెచ్చాడు అనుకుంటాను, కొడుకు పుట్టలేదనుకుంటాను, పో అని తరివేస్తాడు. తల్లి ఏమో ఏడుస్తూ ఉంటుంది, అయ్యో బిడ్డను దూరం చేసుకుంటాము అని. తల్లిది స్వచ్ఛమైన ప్రేమ, బిడ్డను దూరం చేసుకోవడానికి ఇష్టపడదు. మగవాడికి కొడుకు మీద ప్రేమ ఉంటుంది, భార్య మీద ప్రేమ ఉంటుంది. భార్య నువ్వు నీ కొడుకునే సపోర్ట్ చేసేటట్టయితే వాడితోటి వెళ్ళిపో, మళ్ళీ నా ఇంట్లో రావక్కర్లేదని కూడా అంటాడు భార్యని. ప్రేమ ఉన్నప్పటికీ కూడా మగవాడిది పరువు సమస్య. నా పరువు పోయింది, ముందర పరువు ముఖ్యం అతనికి. కొడుకు కంటే, భార్య కంటే, బాధ కంటే కూడా పరువు ముఖ్యం అతనికి. ఇక్కడ ఈ ఘట్టం చదివినప్పుడు నాకు ఆ సినిమాలు గుర్తొచ్చాయి. ఇతను ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.